వైసీపీ వాళ్ళు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి చాలా కుటిలమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా కథనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగానే పోలింగ్కి ఇంకా 2 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో ఆల్మోస్ట్ 14,000 కోట్లని లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయించడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ దానికి ఈసీ మాత్రం ఎదురు దెబ్బ ఇచ్చింది, గట్టి షాక్ ఇచ్చింది అని అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఈనాటి ఎన్నికల్లో గెలవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 2 నెలల క్రితం నొక్కినటువంటి ఏవైతే ఈ ఆసరా కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఈ పథకాలు లాంటివి ఉన్నాయో, సో ఈ సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్కి 2 రోజులు ముందున అవన్నీ కూడా ఖాతాలో వెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. బట్ దీనికైతే ఈసీ అడ్డుకట్ట వేసిందని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవటానికి ఎన్ని అక్రమ పద్ధతులైనా పాటించి గెలవాలనేది లక్ష్యంగా పెట్టుకుంటాం అనేది సర్వసాధారణం. దాంతో ఈ వివిధ రాజ్యాంగ సంస్థలను కూడా ఇందుకు వినియోగించడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళకుండా అధికారం వలన కొన్నిసార్లు ఆ సంస్థలు కూడా వాళ్ళ ఒత్తిడికి గురయ్యి ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కేంద్ర ఎన్నికల సంఘానికి నమ్మకం లేదు. ఇది అన్ని రకాలుగా మిస్చీఫ్ చేస్తుంది. అంటే వక్ర భాష్యాలు చెప్తుంది, వక్ర మార్గాలు అనుసరిస్తుంది. ఈ గెలుపు కోసం ఏ విధమైనటువంటి అన్యాయమైన విధానాల ద్వారా అయినా గెలవటానికి ప్రయత్నిస్తుంది. దీనికి మనం సహకరించకూడదు. కేంద్ర ఎన్నికల సంఘం సహకరించిందనే ఒక అపవాదు రాకూడదని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోమని స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఉపాధ్యాయులను ఉపయోగించవద్దు, ఉపాధ్యాయులు బోధన సిబ్బంది కాబట్టి బోధన పనులకే వాళ్ళని వాడాలి, బోధనేతర పనులకు ఉపయోగించకూడదు. కావాలంటే మా దగ్గర చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళని మీరు ఉదారంగా వాడుకోండి, మేము ఏమాత్రం ఛార్జెస్ కూడా లేకుండా మీకు సహకారం అందిస్తామని చెప్పింది. ఇదేంటి, ఈ ఉపాధ్యాయులు అనేవాళ్ళు ప్రధానంగా నిర్వహణలో భాగస్వామ్యంగా ఉంటారు, 80% వాళ్ళే నిర్వహిస్తున్నారు సార్వత్రిక ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి. ఇప్పుడు వీళ్ళు కొత్త ప్రతిపాదన తెచ్చారు ఉపాధ్యాయుల్ని దూరంగా పెట్టమని. అంత పెద్ద వ్యవస్థని ఇంత స్వల్ప వ్యవధిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో అంత వ్యవస్థని వీళ్ళు ఎలా ఏర్పాటు చేసుకున్నారనే దాని మీద వాళ్ళు నివేదిక అడిగారు, ఇంటెలిజెన్స్ నివేదిక. అప్పుడు ఈ నివేదిక ద్వారా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఉన్నమాట వాస్తవమే, లక్షల మంది వాళ్ళందరూ వైఎస్ఆర్ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలుగా ఉండటమే ప్రధాన అర్హత. వాళ్ళేమి రాత పరీక్షలు కానీ ఇంటర్వ్యూలు కానీ చేసి ఎంపికైన వాళ్ళు కాదు, ప్రభుత్వానికి బాధ్యత వహించే వ్యక్తులు కూడా కాదు, కేవలం నామమాత్రంగా నెలకు 5,000 రూపాయల జీతం మీద పనిచేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఇమేజ్ని పెంచడానికి, ఆయన ప్రఖ్యాతి పేరు ప్రతిష్టలు పెంచడానికి ప్రచార కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఈ పెన్షన్లు ఇళ్ళకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీకు వ్యక్తిగతంగా పంపిస్తున్నారు మా ద్వారాను, మేము కూడా ఇది ఎప్పటికప్పుడు మేము వాళ్ళకి చెప్పాలి, ఆయనతోనూ ఏ రోజుకి ఆ రోజు హాట్ లైన్ ఉంటుంది మాకు అని చెప్పి ఆయన మీద వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగిస్తున్నారని తెలిసింది. అప్పుడు వాళ్ళు కిందసారి మీకు గుర్తుందేమో, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాలంటీర్లని ఎన్నికల విధుల్లో ఎక్కడ ఎప్పుడు వినియోగించకూడదని ఒక క్లాజ్ పెట్టారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని పెట్టిన క్లాజే. అట్లా తర్వాత ఇంకొకసారి ఈ వీళ్ళ ద్వారా ఎన్నికల పెన్షన్లు ఇళ్ళకి పంపొద్దు, వేరే ఏర్పాట్ల ద్వారా పంపమన్నప్పుడు ఆ నిందని చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేశారు. అందువల్లే మేము మీకు పంపలేకపోతున్నాం, మీరే వచ్చి గ్రామ సచివాలయాలకు తీసుకెళ్ళండి అని ఆ ఎండల్లో వాళ్ళని డోలీలు కట్టి మోసుకొచ్చి 33 మంది మృతికి కారణమయ్యారు. ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వీళ్ళు అంటే ఇది చేశారు, నిందకు గురి చేశారు. అట్లా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అన్ని పనుల మీద నిఘా పెట్టడమే కాకుండా మొన్న డీజీని కూడా జస్ట్ ఒక కొద్ది రోజుల ముందే కదా మార్చారు. అంతకుముందు డీజీ ఇంటెలిజెన్స్ను మార్చారు, ఐజీఎల్ని మార్చారు, అనేక మంది ఎస్పీఎల్ని మార్చారు, కాంతి రాణా టాటా అతన్ని సిపి విజయవాడ మార్చారు, తర్వాత మొన్న అనంతపురం డిఐజీని, వీళ్ళందరినీ కూడా
విధులకి దూరంగా పెట్టారు. వీళ్ళు అధికార పార్టీ సేవలో పునీతులు అయిపోతున్నారు. వాళ్ళు ఏది చేయమంటే చేస్తున్నారు, కానీ ఇది చేయటం ఎన్నికల నిబంధన టైంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఇప్పుడే ముందుగా కనుక జనవరిలో బటన్ నొక్కిన డబ్బులు ఇప్పుడు రాక పడలేదంటే ఆ బటన్ నొక్కటం అనేది ఒక డమ్మీ బటన్ అనమాట. అది అంతేగాని అది లబ్ధిదారులకి అందకపోయినా కూడా ప్రచారానికి పనికొచ్చేటట్టు నొక్కారు. ఇప్పుడు ఎన్నికలు 2 రోజుల ముందు అంటే ఎన్నికల ప్రచారం అయిపోయి ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం సద్దుమణగాలి, ఓటర్ కూడా తను ఎవరికి ఓటేయాలనే అంశం మీద ఇప్పుడు వరకు ఈవేళ ప్రచార హోరుతో మనసంతా డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళకి అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ 2 రోజులు స్థిమితంగా ఆలోచించుకుని ఏ ప్రభుత్వం మంచిది, ఏ నాయకుడు మంచివాడు ఆలోచించుకోవాలి కదా. ఆ టైంలో గనక వేస్తే మనకు లబ్ధి వస్తుందని వీళ్ళు ఆ టైంని ఎన్నుకున్నారు. అది కరెక్ట్ కాదు. సైలెంట్ పీరియడ్ అనేది ఎన్నికల 2 రోజుల ముందు మేము ప్రచారాలు ఆపేదే ఓటర్కి ప్రశాంతత కల్పించడానికి. అందులోనూ ఇప్పుడు మీరు కనుక ఆ డబ్బులు వేస్తే మరి ప్రతిపక్షానికి ఈక్వల్ ఛాన్స్ లేదు కదా, ఈక్వల్ ఫీల్డ్ లేదు కదా. మేము మీకు పక్షపాతంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది, సహాయం చేసినట్టు అవుతుంది. అందువల్ల ఇక ఎన్నికల ముందు ఈ స్కీమ్ 14,000 వీళ్ళు ఏ కమిటీ అంటే స్క్రీనింగ్ కమిటీ ద్వారా ప్రతిపాదన పంపారు కేంద్ర ఎన్నికల సంఘానికి. 14,000 కోట్ల రూపాయలు మేము రకరకాల అంటే ఆసరా స్కీము, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ, జగనన్న విద్యా దీవెన, రైతు పెట్టుబడుల సహాయం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాలు, ఇవన్నీ కూడా ఆ 14,000 కోట్ల రూపాయలు సమీకరించి పెట్టుకున్నారు. అంతకు ముందు నెలల్లో 8 ఎలక్షన్ రోజు ముందు కనుక వేస్తే కరెక్ట్గా గుర్తుపెట్టుకుని మనకి ఓట్లు పడతాయని. అది కేంద్ర ఎన్నికల సంఘం తప్పు పట్టింది. మేము ప్రశాంతత కోసం 2 రోజుల ముందు ప్రచారం ఆపిన టైంలో మీకు గనక ఈ అవకాశం ఇస్తే మేము మీకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది, ప్రతిపక్షాలకి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదన ఇప్పుడు మీరు ముగిచ్చేసుకోండి. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కుదరదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 14th or 15th మీ ఇష్టం. ఎన్నికల ముందు మాత్రం వేయటానికి లేదని చెప్పింది. వాళ్ళు కావాలని ఎన్నికల ముందు ఇవ్వటం అనేది వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇట్లా వ్యతిరేకత వస్తుంది అనుకోలే. వీళ్ళు ఏదైనా మనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని మభ్యపెట్టవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నేను అన్నా కానీ మభ్యపెట్టవచ్చు. ఎందుకంటే లబ్ధిదారులకి హెల్ప్ చేస్తున్నాం తప్ప మేము ఏముంది ఇక్కడని. కానీ లబ్ధిదారులకి హెల్ప్ చేసే టైం కూడా ఒకటి ఉంది. అది ముందు మీరు జనవరి నుంచి ఏం చేశారని కూడా అడిగింది. ఒట్టి బటన్లో నొక్కటం ఎందుకని అడిగింది. ఆ రోజున మరి డబ్బులు పంపించేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు మే నెల వచ్చింది, అవును, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రతిపాదన అని అడిగింది. కాబట్టి నేను అనుకోవటం అది అమలు జరగనివ్వరు. జరగనిస్తే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒక పార్టీకి హెల్ప్ చేసినట్టు. అందులో ఎన్నికలు కూడా ఉంటే ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడానికి లేదని అందరికీ తెలిసిందే. తెలుసు. మరీ ముఖ్యంగా ప్రచారం ముగిసి ఎన్నికలకి అబౌట్ ప్రారంభం అసలు ఇవ్వరు. మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. సో మరి ఈసీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వేసినటువంటి పథకాలకైతే పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాల పేరుతో ఏదైతే డబ్బులు ఇవ్వాలని చెప్పి చూస్తున్నారో దానికైతే ఈసీ అడ్డుకట్టు వేసింది. సో మరి దీన్ని మళ్ళీ ఏ రకంగా తిప్పుతారు ప్రజల్లోకి అనేది చూద్దామండి. వైసీపీ ప్రతిపక్షాలు ఇప్పుడు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసునే చంద్రబాబు నాయుడు గారి మీద వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతి దానికి కూడా చంద్రబాబుకే లింకప్ చేస్తున్నారు. ప్రతిపక్షం మీద వేస్తే ఒక పని అయిపోద్ది. అది